తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి ఇంటర్వ్యూలోని అంశాలు, ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే నిజంగానే రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు స్నేహం చేస్తారో, ఎవరు ఎవరికి ఎప్పుడు శత్రువులుగా మారిపోతారో భలే గమ్మత్తుగా అనిపిస్తాయి రాజకీయ స్నేహాలు, రాజకీయ శత్రుత్వాలు. సీరియస్లీ కొన్ని జస్ట్ ఒక 2 years వైసీపీ అధికారంలో ఉన్న టైంకి వెళ్తే అప్పుడు వైసీపీలో కీలక నేత విజయసాయి రెడ్డి గారు అండ్ వైసీపీ నుంచి ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు గారు తర్వాత కాలంలో ఆ పార్టీని శత్రువుగా చూడడం మొదలుపెట్టిన కాలంలో ఇద్దరి మధ్య జరిగిన ట్వీట్ వారు చూసారా? అసలు ఏమన్నా తిట్టుకునే వాళ్ళ? అబ్బో, మనకు చూసేకి ఇబ్బందిగా ఉంటుంది, ఆ స్థాయిలో తిట్టుకునేవాళ్ళు. కానీ తాజాగా రఘురామకృష్ణంరాజు గారి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు, ఆ ట్వీట్లు విజయసాయి రెడ్డి గారు పెట్టేవాళ్ళు కాదని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక వ్యక్తి విజయసాయి రెడ్డి తరపున ట్వీట్లు పెడుతూ ఉండేనని, అవన్నీ విజయసాయి రెడ్డే పెట్టే వ్యక్తి ఏమో, అంటే పెట్టేవాడేమో అని చెప్పి నేను ఆయనకు అందుకే అంత కౌంటర్గా నేను ట్వీట్లు పెడుతూ ఉంటి అని, అలా బూతులతో ట్వీట్లు పెట్టే అంత కుసంస్కారి విజయసాయి రెడ్డి కాదు అని, అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన ట్వీట్లు కూడా జగన్ గారి దగ్గర పనిచేసే వ్యక్తే పెట్టారట అని చెబుతూ, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్న ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి దగ్గరే ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే రెంటుకుంటూ ఉన్నా అన్న విషయాన్ని కూడా చెప్పారు. వాస్తవానికి ఒక ఇల్లు రెంటుకు కావాలి అని చెప్పి నిర్మాత ఆయన ఉన్నారు కదా, కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు, ఆయన రఘురామకృష్ణరాజు గారు అడిగారట, జగన్ ఇంటికి దగ్గరలోనే విజయసాయి రెడ్డి గారి ఇల్లు ఉంది, అందులో ఏమైనా ఉంటావా అని అడిగితే, సరే శత్రువు నా మిత్రుడు కదా అనే కాన్సెప్ట్లో కాకుండానే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి శత్రువు కదా అనే కోణంలో చెబుతూ ఉన్నారు. శత్రువు మిత్రుడు కదా అనే కాన్సెప్ట్లో కాకుండానే నేను రెంటుకు ఉంటాను కదా, బాడీగా రెంట్ ఇస్తాను కదా అని చెప్పి, విజయసాయి రెడ్డి ఇల్లు అయితే ఏముంది, నాకేం అభ్యంతరం లేదు, మా మధ్య స్నేహం చిగురించింది అని చెప్పి ఆ ఇంట్లో ఉంటూ ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక 50 ఇళ్ళు ఉంటాయట చుట్టుపక్కల దగ్గరే, అందులో విజయసాయి రెడ్డి గారు కూడా ఉండేవాళ్ళట. ఇప్పుడు వైసీపీలో లేరు కాబట్టి ఆ సైడ్ పోతలేరట, అందుకని రఘురామకృష్ణంరాజు గారికి రెంట్కి ఇచ్చారట. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారితో స్నేహం చిగురించిందట. విజయసాయి రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, అనవసరంగా జగన్ దగ్గర ఉన్నటువంటి మనిషి విజయసాయి రెడ్డి గారి పేరు మీద ఆ విధంగా ట్వీట్లు పెడుతూ వచ్చారు నన్ను తిట్టుకుంటూ అని రాజు గారు చెప్పడం. సరే, ఫ్రెండ్షిప్ చేయొద్దని ఎవరు ఏమీ చెప్పరులే, కానీ రాజకీయాలు ఫ్రెండ్షిప్ చేస్తే అంత మంచిది ఎవరు కాదన్నారు. కానీ పతాక స్థాయిలో తిట్టుకొని మళ్ళీ ఇప్పుడు స్నేహం చేసుకొని తన ఇంట్లోనే ఈయన దిగి మధ్యలో అలాయ్ బలాయ్ హాయ్ బాయ్ అని చెప్పి భుజాల మీద చేతులు వేసుకొని తిరిగే, నిజంగానే రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. భలే తొందరగా శత్రువులు, భలే తొందరగా మిత్రులు. ఏమంటే ఆ విద్యలు తెలిసి ఉండాలి, మిగతా సంగతి పక్కన పెడితే ఏమన్నా ఆ విద్యలు, ఆ కళలు తెలిసి ఉండాలి. తెలిసి ఉన్న వాళ్ళు ఈ విధంగా 3 కాలాల పాటు కొనసాగుతారు, రాజకీయాల్లో అయినా వ్యాపారంలో అయినా. విద్యలు తెలియని వాళ్ళు అఫ్కోర్స్ ఆ స్థాయికి పోలేరు అనుకోండి, అది వేరే విషయం.